ప్రియ భగవద్భక్తులారా, శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమ స్థిరవారం. శ్రావణ పూర్ణిమని జంధ్యాల పూర్ణిమ, రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి అని పిలుచుకుంటూ ఉంటాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. హయగ్రీవుల వారి ద్వారా మనం జ్ఞానాన్ని పొందగలం. అటువంటి జ్ఞానాన్ని ఈ శ్రావణ పూర్ణిమ నాడు గాయత్రీదేవి తాలూకా ఉపాసన ద్వారా ఉపాసన పొందినటువంటి మనం అమ్మవారి తాలూకా అనుగ్రహాన్ని కూడా, ఈ జ్ఞానాన్ని, అమ్మవారి తాలూకా అనుగ్రహాన్ని, గురువు గారికి మనం ఉపదేశించినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని స్మరణ చేసుకుంటూ జపాలు ఆచరించుకునేటటువంటి ఆచారం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున నిత్యం ధరించేటటువంటి సవ్యాలు చేసేటటువంటి కార్యక్రమాలు నిర్వహించేటటువంటి వాళ్ళు అందరూ కూడా జంధ్యాన్ని తప్పనిసరిగా మార్చుకోవాలి. ఈ ఒక్క శ్రావణ పౌర్ణమి నాడు మాత్రమే జంధ్యం మార్చుకోవాలి. పౌర్ణమికి తిరిగి ప్రాధాన్యం ఇచ్చేటటువంటి మనం పౌర్ణమి నాడు కొంతమంది తిథికి ప్రాధాన్యం కాకుండా నక్షత్రానికి ప్రాధాన్యం ఇచ్చి ఆచరించుకునేటటువంటి ఆచారం కొంతమంది ఆచరణలో పెట్టుకుంటూ ఉంటారు. వైష్ణవాచార్యంలో ఆ విధంగా ఉంటుంది. వాళ్ళు నక్షత్రానికి ప్రాధాన్యం ఇచ్చి పండుగలు నిర్వహించుకునేటటువంటి వాళ్ళు. కాబట్టి శ్రవణ నక్షత్రం, పూర్ణిమ, స్థిరవారం ఇవన్నీ కలిపి ఉన్నటువంటి పౌర్ణిమ ఈసారి శ్రావణ పూర్ణిమ. కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమి నాడు జంధ్యాలు మార్చుకొని గాయత్రి మంత్ర తాలూకా ఉపదేశాన్ని స్మరణ చేసుకుంటూ జపం చేసుకుంటూ గాయత్రి మాత అనుగ్రహం పొంది హయగ్రీవుని తాలూకా ఆశీస్సులు కూడా మనం పొంది, అంటే మన జ్ఞానం ఇచ్చేటువంటి వ్యక్తి హయగ్రీవుడు కాబట్టి ఆ హయగ్రీవుడి తాలూకా జయంతి కాబట్టి ఆయన తాలూకా అనుగ్రహాన్ని కూడా పొంది వీటినన్నిటినీ పొందడానికి ఇంటిలో ఉండేటటువంటి అప్పచెల్లెలు, అక్క అయితే అక్క కావచ్చు, తమ్ముడైతే తమ్ముడు కావచ్చు, అక్కకి తమ్ముడు, తమ్ముడికి అక్క అయ్యేటటువంటి ఆడపడుచు ద్వారా రక్షాబంధనాన్ని చేతుకు కట్టుకొని పెద్దవాళ్ళు అయినటువంటి అక్కల తాలూకా ఆశీస్సులు మనం పొందడం, మనకన్నా చిన్నవాళ్ళు అయినటువంటి చెల్లెళ్ళు ఉన్నట్టయితే చెల్లెలకి మనం ఆశీస్సులు ఇవ్వడం అనేటటువంటిది ఈ పౌర్ణమి నాడు కుటుంబాన్ని సఖ్యతను పెంచేటటువంటి ఒక సాంప్రదాయాన్ని ఈ పౌర్ణమి నుండి ఆచరించుకోవాలని మనం ఈ సందేశాన్ని మనం ఆచరించి తద్వారా మన పిల్లలకు కూడా తెలియపరిచినట్లయితే భవిష్యత్ రోజుల్లో మన పిల్లలు కూడా ఈ కుటుంబ వ్యవస్థని పటిష్టం చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ రాఖీ పౌర్ణమిని కూడా మనం సాంప్రదాయబద్ధంగా అప్పచెల్లెల ద్వారా రక్షాబంధనాన్ని కట్టుకొని రక్షణ పొంది మనకి రక్షణ ఇవ్వాలి, మన అన్నదమ్ములు బాగోవాలి అనేటటువంటి ఆలోచన అప్పచెల్లెళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ద్వారా మనం రక్ష పొంది తద్వారా మన ఆశీస్సులు సమాజానికి, పిల్లలకి, అందరికీ ఇచ్చినట్లయితే లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి భక్తజనాలందరూ కూడా ఈ యొక్క రాఖీ పౌర్ణమిని, ఈ జంధ్యాల పౌర్ణమిని, హయగ్రీవ జయంతిని ఆచరించుకుంటూ ఋగ్వేదంలో ఉండేటటువంటి ఉపనయనం అయినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు తప్పనిసరిగా ఉపాకర్మ ఆచరించుకోవాలి. తైత్రీయ ఉపనిషత్తులో ఉండేటటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈవేళ ఈ ఉపాకర్మను ఆచరించుకోవాలి. వేద విద్యార్థులకి ఇది ప్రత్యేకమైనటువంటి హోమాచరణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరెవరి ఆచార వ్యవహారాల ప్రకారంగా వాళ్ళు ఆచరిస్తూ తద్వారా హిందూ ధర్మాన్ని పెంపొందించే ప్రయత్నాన్ని
కొనసాగించుకుందామని మీ ద్వారా అందరికీ తెలియపరుస్తుంది. శుభం భూయాత్. ధన్యోస్మి. మరిన్ని ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక విషయాల సమాహారం కొరకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆలయం ఛానల్.